హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 13 ఏంటో ఇప్పుడు చూద్దాము. వరుణ్ పాదాలకి గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. వరుణ్ షార్ప్గా ఉన్న గ్లాస్ పీస్ తీసుకొని తన చేతి మీద హార్ట్ షేప్లో ఐ లవ్ యూ వర్ష అంటూ రాస్తూ ఉంటే చేతి నుండి రక్తం కారుతూ ఉన్నా ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు వరుణ్కి. తన కళ్ళ ముందు వర్ష అందమైన రూపం తప్ప ఎటువంటి నొప్పి కనిపించడం లేదు. వరుణ్ని అలా చూసిన ఇద్దరు షాక్ అయ్యి గ్లాస్ పీసెస్ను చీపర్ తీసుకుని బిందు సైడ్కి తీయడంతో గోకుల్ కోపంగా వరుణ్ వైపు వెళ్ళి తన చేతిలోని గ్లాస్ పీస్ని కింద పడేసి లాగి పెట్టి కొడతాడు. వరుణ్ గోకుల్ తనని కొట్టగానే వెళ్ళి చైర్లో అసహనంగా కూర్చొని ఎదురుగా వాల్కి హ్యాంగ్ చేసున్న వర్ష ఫొటోస్ వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా వరుణ్? ఏంటి నువ్వు చేస్తుంది అంటూ బ్లడ్ రాకుండా హ్యాండ్కి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని బ్యాండేజ్ వేస్తూ అసహనంగా అడుగుతాడు. గోకుల్ ఎంత అరుస్తూ ఉన్నా ఏమీ పట్టనట్టు వర్ష పిక్స్ని చూస్తూ ఉన్నాడు వరుణ్. తనకే తెలియకుండా తన కళ్ళల్లో సన్నటి నీటి పొర, అది గమనించిన బిందు గోకుల్ వైపు చూస్తూ వరుణ్ కళ్ళ వైపు చూడమని సైగ చేస్తుంది. వరుణ్ని అలా చూసిన గోకుల్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని తనను అంతలా అక్కడ హర్ట్ చేయడం ఎందుకు, ఇక్కడ నువ్వు నిన్ను గాయపరచుకోవడం ఎందుకురా? వరుణ్ పైకి లేచి వర్ష పిక్స్ని ప్రేమతో చేత్తో తడిమి, వర్ష చాలా బాగుంటుంది కదా గోకుల్, ముఖ్యంగా తన కళ్ళు, అవంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటికైనా ఆ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది కదా అంటూ పూరుకుపోయిన గొంతుతో చెప్తూ తెల్లటి గోడ మీద తన చేతికి అంటుకున్న రక్తంతో వర్ష 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 అంటూ రాస్తూ నువ్వు ఎప్పటికైనా నా దానివి, నిన్ను ఎలా అయినా నా సొంతం చేసుకుంటా, ఐ లవ్ యూ వర్ష అని పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉంటాడు వరుణ్. గోకుల్ వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, రే ఇన్నాళ్ళు వర్ష నీది రాక్షస ప్రేమ అంటూ ఉంటే ఎందుకు నీ ప్రేమ తనకి అర్థం చేసుకోలేకపోతుంది అనుకునేవాణ్ణి. ఇప్పుడు నాకు అనిపిస్తుందిరా, నిజంగా నీది రాక్షస ప్రేమ అని అనగానే వరుణ్ గోకుల్ వైపు కోపంగా చూస్తూ అవుట్ అంటూ బిందు గోకుల్ని బయటకు నెట్టి వర్ష ఫోటోని తీసుకుని బెడ్ పైన కూర్చొని గుండెలకి హత్తుకుంటాడు. వరుణ్ డోర్ ఓపెన్ చెయ్యి. గోకుల్ డోర్ని దబా దబా బాధేస్తూ వరుణ్ ఓపెన్ ది డోర్. వరుణ్ ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే నీతో ఎప్పటికీ మాట్లాడను. రే చెప్తుంది నీకే అర్థమవుతుందా? డోర్ ఓపెన్ చెయ్యి ప్లీజ్, డోర్ ఓపెన్ చెయ్యి వరుణ్. ఓకే ఫైన్, నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే వర్ష మీద ఒట్టు అంటూ ఆఖరి అస్త్రంగా వర్ష మీద ఒట్టు వేసి వరుణ్ని పిలుస్తాడు గోకుల్. 5 నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరు ఫాస్ట్గా లోపలికి వెళ్ళి చూడగా వరుణ్ వర్ష ఫోటో వైపే చూస్తూ కనిపిస్తాడు. గోకుల్ నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వరుణ్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేయగానే వరుణ్ గట్టిగా గోకుల్ని హత్తుకొని నాకు వర్ష కావాలిరా, అది లేకుండా నేనుండలేను, తన నోటి నుండి ఐ లవ్ యూ అని చెప్తే వినాలని ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నానో నీకు తెలుసు కదా, అలాంటిది ఐ హేట్ యూ అని చెప్పడంతో ఐ లాస్ మై పేషెన్స్, తనకి నేనంటే ఇష్టం లేదు అంటుందిరా. ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను, ఆ టైంలో ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయాను. నాకు వర్ష కావాలి గోకుల్, అది లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ హర్, ఐ వాంట్ హర్ అండ్ ఐ విల్ డై ఫర్ హర్ వర్ష, షీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అంటూ చిన్న పిల్లల్లాగా ఏడుస్తూ ఉంటాడు. వరుణ్ని అలా చూసిన గోకుల్ బిందు కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. గోకుల్ వరుణ్ చుట్టూ చేతులు వేసి ప్లీజ్ రా కంట్రోల్, తనకి నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు ఎంత ప్రయత్నించినా తనలో నీ మీద ప్రేమ పుట్టడం లేదు, నువ్వు వర్షని మర్చిపోరా, వర్ష కంటే మంచి అమ్మాయి నీ లైఫ్లోకి రావాలనుందేమో. నెక్స్ట్ మినిట్ గోకుల్ గొంతు వరుణ్ పిడికిల్లో చిక్కుకుని ఊపిరాడక గోకుల్ గించుకుంటూ ఉంటే కాసేపటికి వరుణ్ గోకుల్ని వదిలి సిగరెట్ వెలిగించి తాగుతూ ఉంటాడు. బిందు కంగారుగా గోకుల్కి వాటర్ బాటిల్ అందించి చంపేస్తావా వరుణ్, కొంచెం కూడా సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు, అక్కడ వర్ష ఇక్కడ గోకుల్, ఛ కొంచెం ఉంటే గోకుల్ ప్రాణాలు పోయేవి అంటూ కోపంగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. వరుణ్ సిగరెట్ నోట్లో నుండి తీసి పొగ వదులుతూ గోకుల్ వైపు చూసి కొంతసేపు నేను అలాగే పట్టుకొని ఉంటే నీకేమనిపించిందిరా అంటూ గోకుల్ మొహంలోకి మొహం పెట్టి చూస్తూ అడుగుతాడు. గోకుల్ కాస్త స్థిమితపడ్డాక వరుణ్ వైపు కోపంగా చూస్తూ ప్రాణం పోతున్నట్టు అనిపించింది. అనిపించడం ఏంటి, ఇంకొక 15 సెకండ్స్ అలాగే పట్టుకొని ఉంటే నిజంగా ప్రాణం పోయేది, వర్షాను మర్చిపో అన్నందుకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా చంపేస్తావా? వరుణ్ గోకుల్ భుజాలు పట్టుకొని పైకి లేపి నువ్వు ఇందాక వర్షోని మర్చిపో అన్నావు చూడు,
అప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది, ప్రాణం పోతున్నట్టు. అది నీకు తెలియాలని ప్రాక్టికల్గా చూపించాను. గోకుల్ వరుణ్ వైపు భయంగా చూస్తూ ఉంటే వరుణ్ గోకుల్ నుదుటిన పడిన చెమట తన చేతి వేళ్లతో తుడుస్తూ, వర్షు నాది, ఎప్పటికైనా నా ప్రేమ అది అర్థం చేసుకుంటుంది. తన కోసం చంపడానికి మాత్రమే కాదు, చావడానికైనా రెడీ. అలా కాకుండా తను ఎప్పటికీ నా ప్రేమ అర్థం చేసుకోలేదు అంటే మాత్రం అంటూ పొగని గట్టిగా పీల్చి వదులుతూ, నువ్వన్నట్టు నాది నిజంగా రాక్షస ప్రేమ అవుతుంది అంటూ సిగరెట్ని షూ కింద పడేసి నలిపి అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు వరుణ్. వెళ్తున్న వరుణ్ వైపు గోకుల్ నోరు తెరిచి చూస్తూ ఉంటే బిందు అక్కడే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని మొత్తం తాగేసి భయంగా చూస్తూ నిల్చుకుంది. ఈవినింగ్ 7 అవుతూ ఉండగా వర్ష కోసమే తన ఇంటి ముందు టీ స్టాల్లో కూర్చొని చేతిలో టీ పట్టుకొని వర్ష ఇంటి వైపు చూస్తూ తను ఎప్పుడు బయటకు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు వరుణ్. వరుణ్ ఎదురుచూపులు ఫలించి వర్ష పింక్ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ జీన్స్ వేసుకుని వస్తూ కనిపించడంతో లేచి నిల్చుకుని తన వైపు నవ్వుతూ చూస్తూ ఉన్న వరుణ్ మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయి కండరాలు బిగుసుకున్నాయి. వర్ష వెనకే వచ్చిన నరేష్ వర్ష చేపట్టుకొని, స్కూటీ ఎందుకురా, దగ్గరే కదా, అలా వాక్ చేసినట్టు కూడా ఉంటుంది, పద నడుచుకుంటూ వెళ్దామంటూ అనగానే వర్ష నవ్వుతూ అలాగే డాడీ అంటూ ఆయన చేయి పట్టుకొని చిన్నప్పటి జ్ఞాపకాలు తన ఫాదర్తో చెప్తూ నవ్వుతూ మాట్లాడుతూ చుట్టూ ఎవరున్నారో కూడా గమనించుకోకుండా నడుస్తూ వెళ్తుంది. వర్ష చేయి పట్టుకున్న నరేష్ని చూసిన వరుణ్ చేయి బిగుసుకుంటూ కోపంతో మొహం ఎర్రబడింది. క్షణం ఆలస్యం చెయ్యకుండా చుట్టూ చూస్తాడు. ఎవరో ఒక అబ్బాయి బైక్ స్టార్ట్ చేస్తూ కనిపిస్తాడు. ఆ అబ్బాయి షర్ట్ పట్టుకుని బైక్ నుంచి పక్కకు లాగేసి తాను కూర్చొని హెల్మెట్ పెట్టుకుని ఫుల్ స్పీడ్తో వర్ష వాళ్ళు వెళ్తున్న వైపే బైక్ను ఫుల్ స్పీడ్తో డ్రైవ్ చేసి నరేష్ని వెనక నుండి గుద్దేసి నరేష్ తలకి చేతులకి గాయమయ్యేలాగా చేసి వెనక్కి తిరగకుండా చూడకుండా దూసుకొని వెళ్ళిపోతాడు వరుణ్. వరుణ్లోని రాక్షసుని చూడడానికి రెడీగా ఉండండి గాయస్, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. వరుణ్ వెళ్ళేవాడు కాస్త సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి నరేష్ని అలా చూసి సైడ్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వరుణ్. నరేష్ని అలా చూసిన వర్ష డాడీ అంటూ వెళ్ళి నరేష్ చేతిని పట్టుకుని పైకి లేపి చూడగానే నరేష్ తల నుండి రక్తం కారడం చూసి షాక్ అవుతూ బైక్లో వెళ్తున్న వ్యక్తిని చూస్తూ యూ బాస్టర్డ్, కళ్ళు కనిపించట్లేదా అంటూ అరుస్తూ ఉన్నప్పుడే నరేష్ కళ్ళు తిరిగి వర్ష చేతుల్లో నుండి జారి రోడ్డు మీద పడిపోతాడు. డాడీ అంటూ ఏడుస్తూ ఆయన్ని పట్టుకొని చూడగా స్పృహ లేకుండా పడిన నరేష్ని చూసి ఏడుస్తూ ఉన్న వర్ష చుట్టూ చేరిన జనం అయ్యో చాలా రక్తం పోతుందమ్మా, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దామంటూ అటుగా వెళ్తున్న ఆటోని ఆపి అందులో నరేష్ని ఎక్కించి వర్షతో మరో 2 ఆటో డ్రైవర్కి అటు ఇటు కూర్చొని హాస్పిటల్కి వెళ్తారు. వర్ష ఏడుస్తూ నరేష్ తలని తన భుజం మీద పెట్టుకుని మాధవికి కాల్ చేసి విషయం చెప్పి ఏటీఎం కార్డ్ తీసుకుని హాస్పిటల్ నేమ్ చెప్పి త్వరగా అక్కడికి రమ్మని చెప్పి కాల్ కట్ చేసి డ్రైవర్తో అన్న ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అంటూ తొందర చేసి హాస్పిటల్ రాగానే పరుగున లోపలికి వెళ్ళి స్ట్రెచ్చర్లో నరేష్ని తీసుకుని లోపలికి వెళ్తారు. మాధవి వర్ష మాటలు విని ఏడుస్తూ అయ్యో భగవంతుడా, ఆయనకేమీ కాకుండా చూడు తండ్రి అంటూ మనసులోనే దేవుడికి నమస్కారం చేస్తూ కార్డు క్యాష్ కాస్త లిక్విడ్ క్యాష్ తీసుకొని డోర్ లాక్ చేసి దారిన వెళ్తున్న ఆటోని ఆపి హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్ రాగానే ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఫాస్ట్గా రిసెప్షన్ వైపు వెళ్ళి యాక్సిడెంట్ అయ్యిందని తీసుకుని వచ్చారమ్మా, పేరు నరేష్, రూమ్ నెంబర్ ఎక్కడో చెప్పమ్మా అంటూ చెమట పడుతూ ఉండగా కంగారుగా అడుగుతుంది మాధవి. 2nd ఫ్లోర్ రూమ్ నెంబర్ 13 ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇలా వెళ్ళండి అంటూ తను లెఫ్ట్ సైడ్ చూపించగానే పరుగులాంటి నడకతో అటువైపు వెళ్ళి లిఫ్ట్లో 2nd ఫ్లోర్కి చేరుకొని నరేష్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంది. రూమ్ బయట కూర్చొని ఏడుస్తూ ఉన్న వర్షాను చూసిన మాధవి ఫాస్ట్గా వర్ష దగ్గరికి వెళ్ళి ఏమైంది, పానీపూరి తింటామని వెళ్ళారు కదా, సడన్గా ఎలా యాక్సిడెంట్ అయ్యింది, అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు? వర్ష మాధవిని పట్టుకొని ఏడుస్తూ లేదమ్మా, మేము జాగ్రత్తగానే వెళ్తున్నాము, ఎవడో వెధవ ఫుల్ స్పీడ్తో వచ్చి డాడీకి డాష్ ఇచ్చి వెళ్ళాడు, తాగుబోతు వెధవ అంటూ డాష్ ఇచ్చింది వరుణ్ అని తెలియక తిడుతూ డాక్టర్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. కాసేపటికి నరేష్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి మరేం పర్వాలేదు, హ్యాండ్కి చిన్న ఫ్రాక్చర్, అలాగే తలకి స్టిచెస్ పడ్డాయి, కొన్ని డేస్ బెడ్ రెస్ట్ అవసరం, అలాగే హ్యాండ్కి స్కాన్ చెయ్యాలి, అది ఇంకో 1 అవర్లో చేస్తాను, ప్రెసెంట్ అయితే పేషెంట్ కాన్షియస్లో లేడు, ఇంకో 2 అవర్స్లో వస్తాడు, డోంట్ వరీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
డాక్టర్ చెప్పింది విని ఇద్దరు రిలాక్స్గా ఫీల్ అయ్యి గ్లాస్ డోర్ నుండి నరేష్ని అలా చూసి ఏడుస్తూ బయట అరేంజ్ చేసిన చైర్స్లో కూర్చొని ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. కాసేపటికి డాక్టర్ స్కాన్ చేసి ఏం పర్వాలేదు అని కన్ఫర్మ్ చేయడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకొని నరేష్ వైపు చూస్తూ ఉన్నారు. ఇంకో 5 days హాస్పిటల్లోనే ఉండాలి. పేషెంట్ ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తాడు. నర్సు స్పృహలోకి వచ్చాక నాకు కొంచెం ఇన్ఫామ్ చేయి, వచ్చి చెక్ చేస్తాను అంటూ మరో పేషెంట్ని చూడ్డానికి వెళ్తాడు డాక్టర్. డాక్టర్ చెప్పినట్టే కాసేపటికి నరేష్ స్పృహలోకి రావడంతో నర్సు డాక్టర్ని పిలుచుకొని వస్తుంది. డాక్టర్ నరేష్ని చెక్ చేసి ఫైన్, ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఎక్కువసేపు మాట్లాడకండి, పెయిన్ ఎక్కువ అవ్వచ్చు, బీ కేర్ఫుల్ అని చెప్పి రౌండ్స్కి వెళ్ళిపోతాడు. నరేష్ చేయి పట్టుకుని బెడ్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని డాడీ ఇప్పుడు ఎలా ఉంది అంటూ బేలగా కన్నీళ్లతో అడుగుతుంది వర్ష. వర్ష ఏడవ్వాకురా, నాకేం కాలేదు అంటూ చిన్నగా నవ్వి ఇవి చిన్న దెబ్బలే తల్లి, ప్లీజ్ ఏడవ్వాకు, మా అమ్మవి కదా, కన్నీళ్లు తుడుచుకో. వర్ష కన్నీళ్లు తుడుచుకొని మీకు నా వల్లే ఇలా యాక్సిడెంట్ అయ్యింది, నా కోసం వెళ్తూనే ఇలా జరిగింది, ఐఎమ్ సారీ డాడీ, ఇంకెప్పుడు డల్గా ఉండను. వర్ష ఏంటిది చిన్నపిల్లలాగా, నాకు ఇలా జరుగుతుందని నీకెలా తెలుస్తుంది చెప్పు, నువ్వు స్కూటీలో వెళ్దామంటే నేనే కదా వాక్ చేస్తూ వెళ్దామన్నది, సో ఇందులో నీ తప్పేం లేదు, అలా ఆలోచించకు అంటూ మాధవి వైపు చూస్తాడు. తన వైపే ఏడుస్తూ చూస్తూ కనిపిస్తుంది. మధు నువ్వు కూడా ఏంటి, వర్షకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే వర్షకి ఎవరు ధైర్యం చెప్తారు, ప్లీజ్ ఇద్దరు ఏడవడం ఆపండి అంటూ ఇద్దరిని కష్టంగా ఏడుపు ఆపించి తల నొప్పిగా ఉండడంతో నర్స్ ఇంజెక్షన్ చేసి సార్ ఎక్కువ మాట్లాడకండి, రెస్ట్ అవసరం మీకు అని చెప్పగానే ఇద్దరు మౌనంగా బయట కూర్చున్నారు. మహేష్ వర్షకి అన్నయ్య అవుతాడు. గుర్తు రాకపోతే ప్రీవియస్ పార్ట్స్ ఒకసారి రిఫర్ చేయండి. మహేష్ ద్వారా విషయం తెలుసుకున్న బిందు, గోకుల్ హడావిడిగా బయలుదేరి హాస్పిటల్కి చేరుకున్నారు. వాళ్ళతో పాటు వరుణ్ కూడా. కారిడార్లో కూర్చొనున్న ఇద్దరికి ధైర్యం చెప్తూ ఉన్న మహేష్, వరుణ్ తమ వైపే రావడం చూసి వర్షకి దూరంగా జరిగి మాధవికి ఇటువైపు వచ్చి కూర్చొని సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. వర్ష యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఇప్పుడు అంకుల్ ఎలా ఉన్నాడు అన్న బిందు గొంతు విని ఏడుస్తూ బిందుని హత్తుకొని డాడీ డాడీ అని ఏడుస్తూ ఉన్న వర్షాన్ని ఓదార్చి ప్లీజ్ ఏడవ్వాకు, అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ తనని దూరం జరిపి వర్ష మొహంలోకి చూస్తూ ఉంటారు బిందు, గోకుల్. అప్పుడే వరుణ్ని చూసిన వర్ష వరుణ్ మొహం చూడడం తన ముందు ఉండడం ఇష్టం లేకపోయినా మాధవి అక్కడే ఉండడంతో ఏమీ చేయలేక వరుణ్ వైపు కోపంగా అసహనంగా చూస్తూ కూర్చుంది. నేను డాడీ పానీపూరి తినాలని రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాం, ఎవడో వెధవ ఫుల్గా తాగి డ్రైవ్ చేస్తున్నట్టున్నాడు, రోడ్డు చాలా ఖాళీగా ఉన్నా డాడీకి డాష్ ఇచ్చి ఆగకుండా వెళ్ళిపోయాడు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. బిందు అంకుల్ని ఓసారి చూడాలి అని అనడంతో తనని తీసుకొని రూమ్ వైపు వెళ్తుంది. వెనకే అందరూ వెళ్తారు. నరేష్కి తలకి కుట్లు వేసి బ్యాండేజ్ వేసినట్టు కనిపిస్తూ రైట్ లెగ్కి లెఫ్ట్ హ్యాండ్కి కూడా ఫ్రాక్చర్ అయినట్టు బ్యాండేజ్ వేసి కనిపిస్తూ ఉంటే ఆయనని అలా చూసి అందరి కళ్ళు సంద్రాలయ్యాయి. వరుణ్ మాత్రం ఆయనని అలా చూసి తన పెదాలల్లో సాడిస్టిక్ స్మైల్. తనని ఒకరు అలా చూసి భయంతో బిగుసుకుపోయారు. ఇంతకీ వరుణ్ని అలా చూసి భయపడుతుంది ఎవరో గెస్ట్ చేయగలరా? అసలు ఈ విషయం వర్షకి తెలిస్తే ఏం చేస్తుంది? మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.